4-3-21 मुरली। बच्चा ऐसा कोई भी काम नहीं करना जिससे సర్వీస్ में कोई भी విఘ్న ఎప్పుడూ కూడా సర్వీస్లో విఘ్నం వచ్చేటువంటి కర్మలు చెయ్యకూడదు అంటున్నారు। प्रश्न, संगम युग पर तुम बच्चों को बिल्कुल एक्यूरेट बनना है, యాక్యురేట్ कौन बन सकते हैं? సంగమ యుగంలో పిల్లలు పూర్తిగా యాక్యురేట్గా కావాలి, అలా యాక్యురేట్గా ఎవరు తయారు కాగలుగుతారు అంటున్నారు। ఆన్సర్, जो सच्चे बाप के साथ सदा सच्चे रहते हैं। ఎవరైతే సత్యమైన బాబాతో సదా సత్యంగా ఉంటారో, లోపల ఒకటి బయట ఒకటి అని ఉండకుండా ఉంటుందో అలాంటి వారు। 2, जो शिव बाबा के सिवाय और बातों में नहीं जाते, బాబా గురించి తప్ప వేరే విషయాల్లో వెళ్లకుండా ఉండేవారు। 3, हर कदम श्रीमत पर चलते हैं, ప్రతి అడుగు శ్రీమతం పైన నడిచేవారు। कोई గఫ్లత్ నహీ కర్తే, ఎవరైతే ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటారో వారే యాక్యురేట్గా అవుతారు అంటున్నారు। గీత హే బచ్పన్ కే దిన్ భులానా దేనా, చిన్నతన యొక్క రోజులు మర్చిపోవద్దు అంటున్నారు। ఏ పిల్లలైతే బాబాతో సదా సత్యంగా ఉంటారో, అంటే లోపల ఒక రకంగా బయట ఒక రకంగా ఉండరో, ఎవరైతే శివ్ బాబా తప్ప వేరే విషయాల్లోకి వెళ్లకుండా ఉంటారో, 3వది ప్రతి అడుగు శ్రీమతం పైన నడుస్తారో, పొరపాట్లు చేయకుండా ఉంటారో వారు యాక్యురేట్గా, అంటే అలాంటి ఆత్మలు కరెక్ట్గా తయారవుతారు అంటున్నారు। ఓం శాంతి। मीठे मीठे रूहानी बच्चों ने गीत के 2 అక్షర सुने। మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట యొక్క 2 అక్షరాలు విన్నారు కదా। यह तो निश्चय करते हो बेहद का बाप अभी बेहद सुख का वर्षा दे रहे हैं। ఇప్పుడు బేహద్ బాబా బేహద్ సుఖవారసత్వాన్ని ఇస్తున్నారు, ఇదైతే మీకు నిశ్చయమైంది కదా। ऐसा बाप के हम आकर बच्चे बने हैं तो बाप की श्रीमत पर भी चलना है। ఇలాంటి తండ్రికి మీరు పిల్లలుగా అయ్యారు కాబట్టి బాబా శ్రీమతం పైన నడవాలి। नहीं तो क्या होगा, లేకపోతే ఏమవుతుంది? अभी अभी हंसते हो, कहते हो हम महाराजा महारानी बनेंगे और अगर हाथ छोड़ दिया तो फिर जाकर साधारण प्रजा बनेंगे। ఇప్పుడిప్పుడే సంతోషం నవ్వుతూ చెప్తారు మేము మహారాజా మహారాణి అవుతాము అని, మళ్ళీ ఏంటి ఒక్కొక్కసారి మళ్ళీ మాయకు వశమైపోతారు, ఏమవుతారు? మహారాజా మహారాణి అవ్వాల్సిన వాళ్ళు కాస్త సాధారణ ప్రజలుగా అయిపోతూ ఉంటారు అంటున్నారు। స్వర్గంలో అయితే తప్పకుండా వస్తారు, పొరపాటు చేసినా వస్తారు, చేయకుండా వస్తారు। అయితే సాధారణ ప్రజల్లో వస్తారా, రాజారాణిగా అవుతారా అనేది దాన్ని బట్టి ఉంటుంది। ऐसे भी नहीं सब स्वर्ग में आने वाले हैं, जो सतयुग त्रेता में आने वाले होंगे वही आएंगे। ఈ ప్రపంచంలో ఉన్నవారు అందరూ స్వర్గంలో రారు కదా। ఎవరైతే సత్యత్రేతాయుగాల్లో వచ్చేవాళ్ళు ఉంటారో వారే ఇక్కడికి వస్తారు। సత్యుగము త్రేతాయుగము రెండింటినీ కలిపి స్వర్గము అని అంటారు। ఫస్ట్ కొత్త ప్రపంచంలో రావడము అంటే అది గొప్ప విషయం కదా। ఎందుకంటే సుఖధామం తయారైన తర్వాత ఫస్ట్ సుఖధామంలో రావడము అంటే అది గొప్ప విషయం। బాకీ జో బాద్ మే ఆనే వాలే वह कोई आकर ज्ञान नहीं लेंगे, ज्ञान लेने वाले सतयुग त्रेता में ज्ञान लेने वाले सतयुग त्रेता में आएंगे। మరి కొందరు జ్ఞానం అసలు తీసుకొని కూడా తీసుకోరు, వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు సత్యత్రేతాయుగాల్లో రారు, తర్వాత ఎప్పుడో వచ్చి జన్మ తీసుకుంటారు, అంటే ద్వాపర కలియుగాల్లో। వహ థోడా సా సుఖ పాయింగే, ద్వాపర యుగంలో కలియుగంలో వస్తే ఏమైంది అంటే వాళ్ళకి కొంచెం సుఖం ఉంటుంది, మళ్ళీ ఇంకా తర్వాత అంతా దుఃఖమే ఉంటుంది కదా, దుఃఖం యొక్క ప్రపంచం కదా। तो इसीलिए पुरुषार्थ करके
बाप से बेहद सुख का वर्षा पाना चाहिए. అందుకే పురుషార్థం చేసి బాబా నుండి బేహద్ సుఖ వారసత్వాన్ని పొందాలి. और यह మహాన్ ఖుష్ఖబరీ లిఖో, మరి సంతోషకరమైనటువంటి వార్తని రాస్తూ ఉండండి. కార్డ్స్ జో ఛప్వాతే హై ఉస్మే భీ యహ లిఖనా చాహియే. ఏవైతే కార్డ్స్ రాస్తూ ఉంటారో దాంట్లో కూడా ఈ విషయాలు ప్రింట్ చేస్తూ ఉండాలి. ఉన్నతోన్నతమైనటువంటి బేహద్ బాబా చెప్తున్నటువంటి మంచి విషయాలని అర్థం చేయించాలి. ప్రదర్శనల్లో కూడా మీరు చూపిస్తూ ఉంటారు కదా, కొత్త ప్రపంచం ఎలా స్థాపన అవుతుంది. తో యహ క్లియర్ అవర్ బడే అక్షరం మే లిఖనా చాహియే. ఇది క్లియర్గా పెద్ద పెద్ద అక్షరాల్లో రాయండి. బేహద్ బాబా జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సద్గతిదాత, గీతా భగవంతుడు, శివుడు ఎలా బ్రహ్మ కుమారుల ద్వారా మళ్ళీ కలిగి సంపూర్ణ వికారి మనుషుల్ని భ్రష్టాచారి పత్త ప్రపంచం నుండి సత్యుగి సంపూర్ణ నిర్వికారి పావన శ్రేష్టాచారి ప్రపంచంగా తయారు చేస్తున్నారు. యహ ఖుష్ఖబరీ ఆకర్ సునో. ఈ మంచి విషయం వచ్చి వినండి, అర్థం చేసుకోండి. यह गवर्नमेंट से भी तुम्हारी यह प्रतिज्ञा है कि हम भारत में फिर से सत्युगी श्रेष्ठाचारी 100% पवित्रता सुख शांति की दैवी स्वराज्य कैसे स्थापन कर रहे. గవర్నమెంట్ కూడా మీరు ప్రతిజ్ఞ చేస్తున్నారు. మళ్ళీ ఈ భారతదేశాన్ని మేము సత్యుగి శ్రేష్టాచారిగా 100% పవిత్రత సుఖము శాంతి కలిగిన దైవీ స్వరాజ్యంగా ఎలా స్థాపన చేస్తున్నాము, మరియు వికారీ ప్రపంచం వినాశనమయ్యి మళ్ళీ ఎలా కొత్త ప్రపంచం వస్తుంది, అది వచ్చి అర్థం చేసుకోండి అని చెప్పాలి. ఇంత క్లియర్గా రాయాలి. కార్డులో కూడా మీరు రాయొచ్చు. మనుష్య అచ్చి రీతి సమझ సకే, మనుషులు మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. యహ ప్రజాపిత బ్రహ్మ కుమార్య కల్ప పెహలే మిసల్ డ్రామా ప్లాన్ అనుసార్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపిత బ్రహ్మ కుమారులు కల్పపూర్వం మాదిరిగా డ్రామా ప్లాన్ అనుసారంగా పరంపిత పరమాత్మ శివుని యొక్క శ్రీమతంపై సహజ రాజయోగం మరియు పవిత్రత యొక్క బలంతో తమ తనువు మనసు ధనంతో భారతదేశాన్ని ఇలాంటి శ్రేష్టాచారి పావనంగా ఎలా తయారు చేస్తున్నారో అది వచ్చి అర్థం చేసుకోండి అని చెప్పాలి. క్లియర్గా కార్ట్లో కూడా మీరు ఇలాంటి విషయాలు ప్రింట్ చేయాలి. ఎవరికైనా అర్థమైపోవాలి. ఈ బీకే శివ్ బాబాకి మత్ పర్ రామరాజ్య స్థాపన కర్ రహే. ఈ బీకేలు శివ్ బాబా మతంతో రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు అనేది అర్థం కావాలి. ఈ విధంగా గాంధీ గారు కోరుకున్నారు కదా, మరి అలాంటి రామరాజ్య స్థాపన చేస్తున్నారు. పేపర్లో కూడా ఇలా ఫుల్ ఆహ్వానం అనేది రాయండి. యహ జరూరు సమझाना है. ఇది తప్పక అర్థం చేయించాలి. ప్రజాపిత బ్రహ్మ కుమారులు తమ తనువు మనసు ధనంతో ఈ కార్యం చేస్తున్నారు. మనుషులు ఎప్పటికీ కూడా ఈ విషయాలు మనుష్య ऐसा कभी ना समझे कि या कोई भीख व डोनेशन आदि मांगते हैं. మనుషులు ఎప్పుడూ కూడా ఇలా అనుకోకూడదు, వీళ్ళు డొనేషన్లు అడుగుతారు లేకపోతే అడుక్కుంటారు మా దగ్గరకు వచ్చి అనేలాగా మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు ఎవ్వరు అంటున్నారు. దునియా మే తో సబ్ డొనేషన్ పర్ హీ చల్తా హై. ఎందుకంటే ప్రపంచంలో చూడండి, ఏ సంస్థ అయినా ఎలా నడుస్తుంది, ఎవరైనా డొనేషన్ ఇస్తేనే నడుస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు అనేది వాళ్ళకి తెలియాలి. ఇక్కడ మేము కుమారులమే మా తనువు మనసు ధనంతోనే ఈ కార్యం చేస్తున్నాము. ఈ విషయము అందరికీ తెలియాలి. వహ ఖుద్ హీ స్వరాజ్య లేతే హై. మరి కార్యం చేసేది మీరే, స్వరాజ్యం తీసుకునేది కూడా మీరే. తప్పకుండా మీ ఖర్చు మీరే పెట్టుకోవాలి కదా అని బాబా అంటారు. జో మెహనత్ కర్తే ఉన్కో 21 జన్మకే లియే వరసా మిల్తా హై. ఎవరు శ్రమ పడతారో వాళ్ళకే కదా 21 జన్మల వారసత్వం లభించేది. భారతవాసులు 21 జన్మల కోసం శ్రేష్టాచారిగా డబల్ కిరీటధారులుగా తయారవుతున్నారు. లక్ష్మీనారాయణ డబల్ సిర్తాజ్ హేనా. లక్ష్మీనారాయణనే చూడండి, వీళ్ళు డబల్ కిరీటధారి కదా. అభితో కోయి తాజ్ నహీ రహా. ఇప్పుడు చూస్తే లక్ష్మీనారాయణలకి
ఏ కిరీటం అనేది లేదు. కోయి తాజ్ నహీ రహా తో యహ్ అచ్చీ రీతి సమఝానా పడే. కాబట్టి దీన్ని బాగా అర్థం చేయించాలి. బాప్ సమझाते ऐसे ऐसे लिखो तो विचारों को मालूम पड़े कि బీకే క్యా కర్ రహే హై. ఇలాంటి విషయాలు రాశారనుకోండి, పాపం వాళ్ళకి తెలియదు కదా, ప్రపంచంలో వాళ్ళకి ఈ బీకేలు ఏం చేస్తారు వీళ్ళకి. లేకపోతే ఇంకా రకరకాల ప్రశ్నలు వస్తాయి కదా, వీళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుండి వస్తాయి, వీళ్ళు ఏం చేస్తారు, ఇలా అనుకుంటారు కదా. కాబట్టి వాళ్ళకి తెలియాలి అని బాబా అంటున్నారు. ఏం చేస్తారు అనేది తెలియాలి అంటే బాబా చెప్పారు కదా, ఎలాంటి శ్రేష్టాచారి, కలియుగి భ్రష్టాచారి నుండి శ్రేష్టాచారిగా, పావనంగా, పవిత్రత, ఇలాంటి ప్రపంచం తీసుకొస్తాము అనేటువంటిది తెలియాలి. అలాగే మా తనువు మనసు ధనంతోనే ఇలాంటి రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అనేది తెలియాలి. ఇట్లా ప్రతి ఒక్క విషయం మనుషులకు అర్థం కావాలి అంటున్నారు. బడోं का आवाज़ हो ना तो फिर गरीबों का भी सुनेंगे, नहीं तो गरीब ही कोई बात नहीं सुनते हैं. పెద్ద పెద్ద వాళ్ళకు కూడా చెప్పండి. ఒక పెద్దవాళ్ళు చెప్తే అప్పుడు మరి పేదవాళ్ళు కూడా వింటూ ఉంటారు, లేకపోతే పేదవాళ్ళు చెప్తే ఎవరు వింటారు అని బాబా అంటున్నారు. షాహుకార్ కా ఆవాజ్ జట్ హోతా హై. మరి షాహుకార్గా ఉన్నటువంటి వారు చెప్పినట్లయితే అందరూ వింటూ ఉంటారు. తుమ్ సిద్ధ్ కర్ బతలాతే హో, హమ్ ఖాస్ భారత్కో స్వర్గ బనాతే హై. మీరు రుజువు చేసి చెప్పాలి, మేము ముఖ్యంగా భారతదేశాన్ని, ఈ ప్రపంచాన్ని స్వర్గంగా మారుస్తున్నాము, మిగిలిన వారందరూ శాంతిధామానికి పంపడం జరుగుతుంది. ఇలా మీరు అర్థం చేయించాలి. భారతదేశం 5000 సంవత్సరాల ముందు ఇలాంటి స్వర్గంగా ఉండేటువంటిది ఇప్పుడు కలియుగంగా ఉంది. వహ సత్యుగ్ థా, అబ్ బతావో సత్యుగ్ మే కిత్నే ఆద్మీ థే. ఇప్పుడైతే కలియుగంగా ఉంది, ఒకప్పుడు సత్యుగంగా ఉండేది. మరి చెప్పండి, సత్యుగంలో ఎంతమంది జనాభా ఉండేవారు, ఇప్పుడు కలియుగ అంతిమంలో ఎంతమంది ఉన్నారు? ఇది అదే మహాభారత యుద్ధం అనేది ఉన్నది. और कोई समय तो ऐसी लड़ाई लगी ही नहीं है. ఇంకెప్పుడు కూడా ఇలాంటి యుద్ధం అనేది జరగదు. యహ బీ థర్డ్ వరల్డ్ పిछाड़ी హుయి హైనా. మరి మూడో ప్రపంచ యుద్ధం లాస్ట్లో జరగాల్సిందే కదా. ఎంతో ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఈ బాంబ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ తయారు చేస్తూ ఉంటారు. ఎవరు చెప్పినా కానీ వినరు. ఎందుకంటే యహ బాప్ कहते हैं जो बम्स बनाए हुए वह समुद्र में डाल दो. वह कहते हैं जो बम्स बनाए हुए वह समुद्र में डाल दो तो हम भी नहीं बनाए. కొంతమంది ఏమంటారు, మీరు తయారు చేసినటువంటి బాంబులన్నీ మీరు సముద్రంలో పడేయండి, అప్పుడు మేము కూడా తయారు చేయము అంటారు. ఒకళ్ళు తయారు చేస్తేనేమో ఇంకొకళ్ళు తయారు చేయొద్దంటారు. మరి మీరు తయారు చేసినవి పడేయండి, మేము కూడా తయారు చేయము అంటే మేమెందుకు పడేస్తాము అంటారు. కాబట్టి ఏమవుతుంది, వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు, వీళ్ళు తయారు చేసుకుంటారు. తుమ్ రఖో హమ్ నా బనాయే యహ కైసే హో సక్తా హై. అప్పుడు వీళ్ళేమంటారు, మీరేమో ఉంచుకుంటారు, మమ్మల్నేమో తయారు చేసుకోవద్దంటారు, అది ఎలా కుదురుతుంది అంటూ ఉంటారు. పరంతు తుమ్ బచ్చే జాన్తే హో యా తో భావి బనీ హుయి హై. కానీ మీకు కదా తెలుసు, ఇది డ్రామా తయారైపోయే ఉన్నది. ఇట్లా అందరూ తయారు చేసుకుంటారు, అందరూ సమాప్తం చేసుకుంటారు. కిత్నా భీ ఉన్హోంకో మత్ దే సమझेंगे नहीं. వాళ్ళకి ఎంత చెప్పినా ఎవ్వరు వినరు. వినాశనమే జరగకపోతే రాజ్యం ఎలా స్థాపన అవుతుంది? అందుకే వాళ్ళు మాట కూడా వినరు, తప్పకుండా వినాశనం చేసే తీరుతారు. మీకు ఇప్పుడు నిశ్చయం కలిగింది. సంశయ బుద్ధి జో హే వహ భాగంతి హో జాతే హై. ఎవరైతే సంశయ బుద్ధి ఉంటారో కొన్నాళ్ళకి బాబాను వదిలేసి వెళ్ళిపోతారు. కొందరేమో ద్రోహిగా తయారవుతారు. బాబా వారీగా అయి బాబా యజ్ఞానికి ద్రోహం చేయడం కూడా మొదలు పెడతారు కొందరు. తుమ్కోతో యాద్ కర్న శివ్ బాబాకు. బాబా అంటారు, పిల్లలు ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నారు, మీకు రకరకాల విషయాలు వినిపిస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి మీరు అని బాబా అంటారు. నాకెందుకు, నాకు శివ్ బాబాతో పని, ఇలాంటి అనవసరమైన విషయాలతో నాకు పని లేదు, నేను బాబాని జ్ఞాపకం చేసుకోవాలి అని అనుకోండి అంటున్నారు. ఇలాంటి అనవసరమైన విషయాల్లో వెళ్తే లాభం ఏముంది? శివ్ బాబాని జ్ఞాపకం చేయాలి, కానీ సచ్చే బాప్కే సాత్ సచ్చా బన్నా హై. సత్యమైన బాబాతో సత్యంగా ఉండాలి.
లోపల ఒకటి బయట ఒకటి ఇలా పెట్టుకున్నారనుకోండి, మీ పదవే తగ్గిపోతుంది. అంటే ఏంటి, మిమ్మల్ని మీరే నష్టపరుచుకున్నట్లు. కల్పాంతరాల కోసము ఉన్నత పదవి లభించదు. కాబట్టి ఈ సమయంలో మీ ఆత్మ చాలా యాక్యురేట్గా అవ్వాలి, తప్పులు చేయకూడదు. ఎంత వీలైతే అంత శ్రీమతం పైన నడవాలి. నిరంతరము జ్ఞాపకంతో ఉండాలి. యాదతో పిఛాడీ మే రహేంగే. కానీ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారు, కానీ నిరంతర జ్ఞాపకం ఎప్పుడు కుదురుతుందంటే అంతిమానికి కుదురుతుంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే అంత్యకాలంలో ఎవరిని స్మరిస్తే అలాంటి గతి పొందుతారు అంటారు కదా. అదేవిధంగా అంత్యకాలంలో పత్నిని స్మరణ చేసినట్లయితే మరి పందిగా పుడతారు అని చెప్తూ ఉంటారు. కొడుకుని స్మరణ చేసినట్లయితే కుక్కగా పుడుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా. ఇట్లా ఎవరిని స్మరణ చేస్తే ఆ విధంగా పుడతారు అంటారు. అంటే ఏంటి, అట్లాంటి హీనమైన పదవి పొందుతారు అని. జిస్మే మోహ హోగా వహ యాద్ ఆయేగా. కానీ ఎవరి మీద మోహం ఉంటే వాళ్ళే గుర్తొస్తారు కదా. ఆగే చల్ జితనా తుమ్ నజ్దీక్ ఆతే జాయింగే సాక్షాత్కార్ హోతా జాయేగా. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఎంత దగ్గరకు వస్తూ ఉంటే అంత సాక్షాత్కారం అనేది కూడా మీకు జరుగుతూ ఉంటుంది. బాబా హరేక్కో దిఖాయింగే. ప్రతి ఒక్క ఆత్మకి బాబా చూపిస్తారు, మీరు ఇలా చేశారు, మీరు ఇలాంటి పనులు చేశారు అని. అదే ఒకవేళ మంచిగా చేస్తారనుకోండి, వాళ్ళు సంతోషపడతారు. అదే ఒకవేళ తప్పులు చేశారనుకోండి, వాళ్ళు బాధపడతారు. షురూ మేబీ తుమ్నే సాక్షాత్కార్కి ఫస్ట్లో వచ్చిన పిల్లలకి ఎలా అయితే అన్ని సాక్షాత్కారాలన్నీ అయినాయి కదా. తో యహ సజాయే జో భోగ్తే థే वो बहुत ही चिल्लाते थे. ఎవరికైతే శిక్షల సాక్షాత్కారం అయ్యేదో ఇంకా వాళ్ళు భరించలేకపోయేవాళ్ళు అనమాట. చాలా గట్టిగా ఆ సాక్షాత్కారం చూడలేక అరుస్తూ ఉండేటువంటి వారు. బాబా कहते हैं तुमको दिखलाने के लिए इनकी 100 गुणी सजाएं कटवा दें, तो ऐसा काम नहीं करना जो बाप की सर्विस में विघ्न पड़े. బాబా పిల్లలకి చూపించేవారు. ఇలా 100 రెట్లు శిక్ష అనేది పోవాలి, పిల్లలు ఇలాంటి పొరపాట్లు చేయొద్దు అనేది చూపించేవారు. ఎలాంటి కర్మలకి 100 రెట్లు శిక్ష పడుతుంది అది కూడా బాబా చెప్తున్నారు కదా. అందుకనే బాబా చెప్పి ఏం చేసేవారు అంటే ఇలాంటి శిక్షలు పడతాయి అని చూపించేవారు అన్నమాట. కాబట్టి అలాంటిది ఏమీ కూడా చేయకూడదు అని. సర్వీస్ను బాబా సేవలో విఘ్నంలాగా తయారవ్వకూడదు. పిచాడీ మేబీ సబ్ తుమ్కో సాక్షాత్కార హోగా. ఇలా బాబా సేవలో ఎవరు విఘ్నం వేస్తారో వాళ్ళకి అంతిమంలో వాళ్ళు చేసినవన్నీ సాక్షాత్కారంలో కనిపిస్తాయి. ऐसे तुमने बाप की सर्विस में विघ्न बहुत डाल नुकसान किया. ఇలా మీరు బాబా సేవలో విఘ్నాలు వేశారు, చాలా నష్టం జరిగింది మీ వల్ల యజ్ఞంలో అని. ఆశ్రీ సాంప్రదాయాలు అయ్యారు అని. ఎవరు విఘ్నం వేశారో వాళ్ళు చాలా శిక్షలు అనుభవిస్తారు. శివ బాబాకి పెద్ద దర్బార్ ఉంది అంటున్నారు. రైట్ హ్యాండ్ ధర్మరాజు ఉన్నారు కదా. హద్దు శిక్షలు అక్కడ ఉండేవి, హద్దు శిక్షలు ఇక్కడ ఉండేటువంటివి మరి బేహద్దులోనే ఉంటాయి. అంటే 21 జన్మల నష్టం మీకే జరుగుతుంది. అందుకని జాగ్రత్త పరుస్తున్నారు. 21 జన్మల పదవి పోవడం అంటే చిన్న విషయం కాదు కదా. ప్రతి విషయంలో బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇలాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు అని చెప్పి కోయి నా కహే కి హమ్కో తో పతా నహీ థా. బాబా అన్ని మురళిలో వినిపిస్తారు, కానీ కొందరు అయ్యో మాకు తెలియదే అంటూ ఉంటారు. బాబా అంటారు, మీరు అయ్యో నాకు తెలియదే అనకుండా ఉండడం కోసమే బాబా అన్ని మురళిలోనే చెప్తారు, సావధానపరుస్తూ ఉంటారు. బాబా అన్ని సెంటర్స్లో ఉన్న పిల్లల గురించి చెప్తున్నారు. ఒక్కొక్క సెంటర్ గురించి బాబా అంటారు. ఒక్కొక్క సెంటర్లో కూడా చూస్తే చాలామంది బాబాను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు బోలెడు మంది ఉంటారు. కొంతమంది బాబా యజ్ఞంలో విసిగించే వాళ్ళలాగా తయారవుతారు, కొంతమంది వికారాల్లో పడిపోయే వాళ్ళలాగా తయారవుతారు. స్కూల్లో కూడా చూడండి, ప్రతి ఒక్కరూ బాగా చదువుకోరు కదా. కొందరు క్లాసులో విసిగించే వాళ్ళు ఉంటారు,
కొందరు విరుద్ధంగా ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా అని బాబా అంటున్నారు. అట్లా స్కూల్లో చేసేటువంటి వాళ్ళకి రేపు తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి ఏం పదవి లభిస్తుంది, చాలా తేడా వస్తుంది కదా. మంచిగా చదువుకునే వాళ్ళకి అలాగ చేసే వాళ్ళకి చాలా తేడా వస్తుంది కదా. जैसे यहाँ दुखधाम में कोई प्रेसिडेंट है, कोई शाहूकार है, कोई गरीब है, वैसे वहाँ సుఖధాం में भी పత్తో నంబర్ వార్ है. ఇక్కడ ఈ దుఃఖధామంలో మీరు ఆలోచించండి. ఇక్కడ ఒక ఆయన ప్రెసిడెంట్ అవుతారు, ఒక ఆయన చాలా షాహుకారు అవుతారు. పద్మ అంటే బోలెడంత సంపన్నులుగా ఉంటూ ఉంటారు కదా, షాహుకారుగా ఉంటారు కదా, కరప్పతి ఉంటారు. ఒకరు మామూలుగా ఉంటారనమాట, చాలా పేదవాళ్ళలాగా ఉంటారు. మరి తేడా ఉన్నది కదా తప్పకుండా. అట్లాగే సత్యుగంలో మహారాజుకిను ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకి బోలెడంత తేడా ఉంటుంది, నంబర్ వార్గా ఉంటారు. जो रायल बुद्धिवान बच्चे होंगे वह बाप से पूरा वर्षा लेने की कोशिश करेंगे. ఎవరైతే రాయల్ పిల్లలు, బుద్ధివాన్ పిల్లలు ఉంటారో బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. మాయా బాక్సింగ్ కదా, మాయా చాలా గట్టిది, ఓటమి గెలుపు అనేవి ఉంటాయి కదా. కిత్నే జాతే హే ఫిర్ ట్రేటర్ పన్ చలే జాతే హే. ఎంతోమంది వస్తారు బాబా దగ్గరికి, కానీ ఏమవుతుంది, మళ్ళీ ఒక్కొక్కసారి విరోధుల్లాగా అట్లా కూడా తయారైపోతూ ఉంటారనమాట. ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, కొంతమంది పిల్లలు విరోధులు తయారవుతారు. వీళ్ళు ఎందుకు బాగా చదువుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు నిశ్చయం మీద ఉంది, వాళ్ళు ఎందుకు విరోధులు అయ్యారు అంటే వాళ్ళ బుద్ధి అలా ఉంది, వీరి బుద్ధి ఇలా ఉంది, మరి తేడా ఉంటుంది కదా. అది బాబా చెప్తున్నారనమాట. నడుస్తూ నడుస్తూ ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. బహుత్ कहते हैं या तो कैसे यह हो कैसे सकता, या तो कभी नहीं सुना कि गृहस्थ व्यवहार में पवित्र रह सकते हैं. కొంతమంది అంటూ ఉంటారు, ఇది ఎలా సాధ్యమవుతుంది, గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఎవరైనా ఉండగలరా ఏంటి అని. భగవాన్ ఉవాచ ఇది కామంని మహాశత్రువుగా చూడండి అని. గీతలో కూడా ఇలాంటి మాటలు రాసి ఉన్నాయి కదా, మరి అక్కడ ప్రశ్నించలేదు కదా వాళ్ళు, అందుకని చెప్పండి. గీతలో కూడా ఇలాంటి మాటలు ఉన్నాయి, మీకు తెలుసు. సత్యుగంలో దైవీ గుణాలున్న మనుషులు ఉంటారు, కలియుగంలో అసరీ అవగుణాలు కలిగినటువంటి వారు ఉంటారు. అసరీ గుణాలు ఉన్నటువంటి వారు దైవీ గుణాలు ఉన్న వారికి మహిమ చేస్తారు కదా. మరి ఎంత తేడా ఉందో చూడండి. ఇప్పుడు మీకు తెలుసు మేము ఎలా ఉండేవారిమే, ఎలా తయారవుతున్నాము అని. ఇక్కడ మీరు అన్ని గుణాలను ధారణ చేయాలి. ఖాన్ పాన్ ఆది బి సతోగుణి ఖానా హే. మీరు తినేది కూడా సతోగుణినే తినాలి. దేఖ్నా హే దేవతాంకో క్యా ఖిలాతే హే. చూసుకోవాలి దేవతలకి ఏం తినిపిస్తారు. శ్రీనాథ్ ద్వారే మే జాకర్ దేఖో కిత్నే మాల్ అథవా శుద్ధ భోజన్ బంతా హే. శ్రీనాథ్ ద్వార్లో వెళ్ళి చూడండి, ఎంత శుద్ధమైన భోజనం వండుతారు, ఎంత వండుతూ ఉంటారు, ఎంత మాలు ఉంటుంది అంటే ఎంత క్వాలిటీగా వండుతారు, ఎంత శుద్ధంగా వండుతారు. వహా హై హి వైష్ణవ్. ఎందుకంటే వైష్ణవులు అని అనుకుంటారు కదా, అశుద్ధ ఆహారమే వండరు అని. బాబా అంటారు, మరి శ్రీనాథ్గా అయ్యే మీరు ఎలాంటిది తినాలి, మీ విగ్రహాలకే అంత శుద్ధమైనటువంటి సతో ప్రధానమైన ఆహారం పెడుతుంటే అంటే ఏంటి, ఎలాంటి చెడు ఆహారం అనేది నైవేద్యం పెట్టరు కదా. మరి అలాంటిది మీరు చైతన్యంగా ఉన్నప్పుడు చెడు ఆహారం ఎలా తింటారు, వికారి మనుషులు వండింది ఎలా తింటారు అని. కహా జగన్నాథ్పురి మే దేఖో క్యా మిల్తా హై. శ్రీనాథ్ ద్వార్లో చూడండి ఎలాంటి భోగ్ పెడతారు, జగన్నాథ్పురిలో చూడండి మరి ఎలాంటిది పెడుతూ ఉంటారు. అక్కడ కేవలం పప్పు అన్నం పులగం మాత్రమే పెడుతూ ఉంటారు. బాబా అంటారు, జగన్నాథ్ ద్వార్లో దేవతలు వికారాల్లో పడిపోయినట్లు చెడు చిత్రాలు ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే మరి రాజాయి ఉండేటువంటిదో అంటే దేవతల రాజ్యం ఉండేదో 36 రకాల భోజనం లభిస్తుంది. శ్రీనాథ్ ద్వార్లో చాలా మంచి మాల్ దొరుకుతుంది. పూరి और श्रीनाथ का अलग अलग है. पूरी के मंदिर में बहुत गंदे चित्र देवताओं की ड्रेस में. పూరి మందిరం వేరు,
శ్రీనాథ్ ద్వార్ వేరు. అక్కడ పూరిలో కూడా దేవతల యొక్క చెడు చిత్రాలు అనేవి ఉన్నాయి. దేవతాओं की ड्रेस में तो भोग भी విశేష్ చావల్ కా లగ్తా హై. మరి ఇలాంటి చోట్ల చూడండి కేవలము పులకం మాత్రమే పెడతారు, ఏముండదు. ఉస్మే ఘీ భీ నహీ డాల్తే, కనీసము నైవేద్యంలో నెయ్యి కూడా వెయ్యరు, అట్లాంటిది వండుతారు. ఉస్మే యహ ఫరక్ దిఖాతే హేనా, ఈ తేడా చూపిస్తారు కదా. భారత ఖ్యాత और क्या बन गया है, భారతదేశం ఎలా ఉండేది ఎలా అయిపోయింది. అభితో దేకో క్యా హాలత్ హై, ఇప్పుడు చూడండి ఎలాంటి గతి పట్టింది. పూరా అన్న భీ నహీ మిల్తా హై, భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి, తినడానికి తిండి లేని పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళ యొక్క ప్లానింగ్ చేస్తున్నారు, జనాభా తగ్గిపోతే తినడానికి తిండి వస్తుంది కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ శివబాబా యొక్క ప్లాన్ ఏంటి, మరి ఈ ప్రపంచాన్ని శ్రేష్టంగా మారిస్తే అందరూ శ్రేష్టమైంది పొందుతారు కదా అని. కాబట్టి మనుషులు వేసుకునే ప్లాన్కి శివబాబా చేసే ప్లాన్కి రాత్రి పగలంతా తేడా ఉంది అంటున్నారు. ఎసా ప్లాన్ మిట్టీ మే మిల్ జాయింగి, ఈ ప్లాన్లన్నీ వాళ్ళు చేసే ప్లాన్లన్నీ మట్టిలో కలిసిపోతాయి. న్యాచురల్ కెలామిటీస్ హోంగి, ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా వస్తాయి. అనాజ్ ఆది కుచ్ నహీ మిలేగా, బర్సాత్ కహా దేకో తో బహుత్ పడతీ హై, మనుషులకి తినడానికి తిండే లభించదు. వర్షం కూడా చూడండి ఒక చోట చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది, ఒక చోట అసలు నీరే ఉండదు. తో కిత్నా నుక్సాన్ కర్ దేతీ హై, ఎంతో నష్టపరుస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే ఈ సమయంలో తత్వాలు కూడా తమో ప్రధానంగా అయిపోయినాయి. అందుకనే వర్షాలు కూడా ఉల్టా సుల్టా టైముల్లో వస్తూ ఉంటాయి. తుఫాన్లు కూడా తమో ప్రధానము. సూర్యుడి యొక్క వేడి కూడా, ఎండ కూడా ఎలా వస్తూ ఉంటుంది అంటే అది కూడా అడగొద్దు అని బాబా అంటున్నారు. ఎండ కూడా మరి కాల్చేసేలాగా వస్తూ ఉంటుంది కదా. యహ న్యాచురల్ కలామిటీస్ డ్రామామే నూందే హై, ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా డ్రామాలో ఇమిడి ఉన్నాయి. ఉన్హోంకి హై వినాశకాలే విపరీత బుద్ధి, తుమ్హారీ హై బాప్కే సాత్ ప్రీత్ బుద్ధి, వారిది వినాశకాలే విపరీత బుద్ధి, మీది బాబాతో ప్రీతి బుద్ధి ఉంది. అజ్ఞాన కాలంలో సుపుత్రులైనటువంటి పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నట్లయితే ప్యార్ रहता है, इसलिए बाबा कहते भी हैं नंबरवार पुरुषार्थ अनुसार आत्मा जितना जितना सर्विस करेंगे यह खिदमत तो करनी है ना. भारत की काश दुनिया की आम, भारत को स्वर्ग बनाना है. బాబా అంటారు ఏ విధంగా అక్కడ ఏ విధంగా మనుషులకు ప్రీతి బుద్ధి విపరీత బుద్ధి ఉంటుంది. మరి తల్లిదండ్రుల మీద చాలా ప్రేమ ఉన్నదనుకోండి, తల్లిదండ్రులకు కూడా పిల్లలపైన చాలా ప్రేమ ఉంటుంది. మరి పిల్లలు చాలా సేవాదారిగా ఉన్నారనుకోండి, వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కదా. అట్లాగే బాబా అంటారు ఇక్కడ కూడా అలాగే నంబర్ వారుగా పిల్లలు ఉంటూ ఉంటారు కదా. ఎవరెంత సేవ చేస్తూ ఉంటారో తప్పకుండా వారికి ఎక్కువ గౌరవం లభిస్తుంది కదా. ముఖ్యంగా భారతదేశం, మొత్తం ప్రపంచం భారతదేశాన్ని బాబా స్వర్గంగా చేస్తున్నారు. మిగిలిన వారందరూ విని శాంతిధామానికి పంపేస్తారు. స్వర్గ వారసత్వం అనేది భారతవాసి పిల్లలకు లభిస్తుంది కదా. అందరూ మిగిలిన వాళ్ళందరూ ముక్తి అనే వారసత్వాన్ని పొందుతారు. హాహాకారాలు మోగుతాయి ఫస్ట్, తర్వాత జయ జయకారాలు మోగుతాయి. యా హై హీ ఖూనే నా హై ఖేల్, ఇది ఉన్నదే రక్తపు నదుల ఆట. న్యాచురల్ కలామిటీస్ బి ఆయంగి, ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. మౌతో సబ్కా హోనా హీ, అందరికీ మృత్యువు వచ్చేదే ఉంది. బచ్చోం కో సమఝాతే పూరా పురుషార్థ కర్లో, బాబా పిల్లలకు చెప్తారు పూర్తి పురుషార్థం చేయండి. బాబాతో ఎప్పుడు బాబ్కే సాథ్ సదైవ్ ఫర్మాన్ బర్దార్ వఫాదార్ బన్నా హై, బాబాతో ఎప్పుడు కూడా ఆజ్ఞాకారిగా, బాబాతో విశ్వాసపాత్రులుగా ఉండాలి, సర్వీసబుల్గా కావాలి. కల్పపూర్వం ఎవరు సేవ చేసుకున్నారో వారికే మళ్ళీ వాళ్ళే చేస్తూ ఉంటారు కదా. ఉన్కా సాక్షాత్కార్ హోతా హై, వారి సాక్షాత్కారమే జరుగుతూ ఉంటుంది. మీరు సాక్షిగా చూస్తూ ఉండండి. స్వదర్శన చక్రధారిగా మీరు ఇప్పుడు అయ్యారు. ఎప్పుడు కూడా
మీ బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలి. 84 జన్మలు మేము ఇలా తీసుకున్నాము. ఇప్పుడు మేము మళ్ళీ వాపసింటికి వెళ్తున్నాము. బాబాని జ్ఞాపకం చేయాలి, ఇంటిని జ్ఞాపకం చేయాలి, సత్యుగం కూడా జ్ఞాపకం చేయాలి. రోజంతా బుద్ధిలో ఇదే చింతన నడుస్తూ ఉండాలి. మేము విశ్వ రాజకుమారిగా అవుతున్నాము, లేక లక్ష్మీనారాయణ శ్రీనారాయణగా అవుతాము. ఇది నష ఉండాలి. బాబా బ్రహ్మబాబాని చూడండి, ఎలా నష ఉంది కదా. బాబా రోజు ఈ లక్ష్మీనారాయణ చిత్రం చూస్తే లోపల చాలా నష ఉంటుంది. బస్ నేను రేపే వెళ్ళి ఇలాంటి కృష్ణుడిగా అవుతాను అని. ఇలా ఉంటుంది సత్యుగంలో, ఇలా ఉంటుంది, ఇలా పాలన చేస్తారు, ఇలా స్వయంవరం జరుగుతుంది, ఇలా శ్రీనారాయణుడిగా అవుతాము, ఇలా పట్టాభిషేకం జరుగుతుంది. ఇవన్నీ కూడా తతత్వం. నేను ఎలాగో పిల్లలు అలాగే అని బాబా అంటారు. ఇది రాజయోగం కదా, మీరు కూడా రాజాగా తయారవ్వండి అంటారు. అంతేగాని ఇది ప్రజాయోగం కాదు, ప్రజలుగా తయారవ్వమని చెప్పట్లా బాబా. మీ రాజ్య భాగ్యం మీరు తీసుకోండి అని. మీరు మరి అర్ధకల్పం ముందు మరి ఎలా అయితే పోగొట్టుకున్నారో ఇప్పుడు మళ్ళీ తీసుకోండి అని బాబా అంటారు. ఇసిలియే హై తుమ్ బచ్చోం కో దేక్కర్ ఖుషీ హో. అందుకే ఈ లక్ష్మీనారాయణ చిత్రం చూస్తే సంతోషం అనిపిస్తుంది కదా. 21 జన్మల కొరకు మేము ఇలాంటి స్వర్గభాగ్యం పొందుతున్నాము. ఎంత సహజంగా ఈజీగా పొందేస్తున్నాము. ఇలాంటి స్వర్గం పొందాలంటే అసలు ఇది ఎంత కష్టము. కానీ శివ్ బాబా మా దగ్గరకు వచ్చి మాకు ఎంత సహజంగా ఇలాంటి స్వర్గంలో వెళ్ళేటువంటి అవకాశం బాబా ఇస్తున్నారు, ఉన్నతంగా చేస్తున్నారు అని. శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది అందరికీ తెలియచేయాలి. మేము వెళ్ళి ఇలా అవుతాము అని చూస్తేనే సంతోషం యొక్క నష ఎక్కేయాలి. మేము ఇలా అవుతున్నాము అని బాబా జ్ఞాపకంలో మేము ఉండడం వల్ల ఇలాంటి రాజకుమారులుగా జన్మ తీసుకుంటాము. ఎంత సంతోషం ఉండాలి. హమ్ భీ పఢ్ రహే హే, తుమ్ భీ పఢ్ రహే హో. బ్రహ్మ బాబా అంటారు, నేను చదువుకుంటున్నాను, మీరు చదువుకుంటారు. ఇదే చదువు అందరూ చదువుకుంటారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ చదువుని బట్టి పదవి పొందుతూ ఉంటారు. అక్కడ పదవి పొందాలంటే ఆధారం ఇక్కడ చదువు. ఎంత చదువుకుంటే అంత సంపాదించుకుంటారు. और कोई सर्जन तो इतने होशियार होते हैं. బాబా అంటారు, మరి చదువుని ప్రాక్టీస్ చేయాలి కదా. చూడండి, అందరూ డాక్టర్ చదువుతారు, సర్జన్ చదువుతారు. కానీ ఒక సర్జన్కి చాలా బాగా ఆపరేషన్ చేయడం వస్తుంది, చాలా బాగా చేస్తారు. ఒక బ్యారిస్టర్కి చాలా బాగా మరి వాదించడం వస్తుంది. అదే ఇంకొక సర్జన్కి అంత బాగా రాదు చదువు. అప్పుడు ఏమవుతుంది, అంత బాగా సంపాదించుకోలేడు కదా. అలాగే ఇక్కడ కూడా అంతే. ఎవరెవరైతే చదువుకుంటూ ఉంటారో, మరి ఎవరెవరైతే సేవ చేస్తూ ఉంటారో వారు ఉన్నతమైనటువంటి పదవిని పొందుతారు కదా. కోయి తో బహుత్ కమాతే, కోయి దేఖో కోట్ భీ ఫటా హువా పడా హోగా. కొందరు బాగా సంపాదిస్తారు, కొందరు చిరిగిపోయినా కొట్టేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే. అందుకనే బాబా మాటికి చెప్తారు, పిల్లలు పొరపాట్లు చేయకండి, సదా శ్రీమతం పైన నడవండి. శ్రీ శివ్ బాబా మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. అనేక సార్లు మీరు వారసత్వాన్ని పొందారు మరియు పోగొట్టుకున్నారు. 21 జన్మల కొరకు స్వర్గం యొక్క వారసత్వం అనేది లభిస్తుంది. అర్ధకల్పము 2500 సంవత్సరాల సుఖాన్ని మీరు పొందుతారు. అచ్చా, मीठे मीठे सिखलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, అందర్ బాహర్ సచ్చా రెహనా హై. లోపల బయట సత్యంగా ఉండాలి. చదువులో ఎప్పుడు పొరపాట్లు చేయకూడదు. ఎప్పుడూ సంశయ బుద్ధిగా అయ్యి చదువు అనేదే వదిలిపెట్టకూడదు. సర్వీస్లో విఘ్నరూపకంగా కాకూడదు. సెకండ్ పాయింట్, सबको यही खुशखबरी सुनाओ. हम पवित्रता के बल से श्रीमत पर अपने तन मन धन के सहयोग से
21 जन्म के लिए भारत को श्रेष्ठाचारी डबल सिरताज बनाने की సేవా कर रहे हैं. అందరికీ ఇదే సంతోషకరమైన వార్త వినిపించాలి. మేము పవిత్రతా బలంతో శ్రీమతం పైన మా తనువు మనసు ధనం అనేటువంటిది సహయోగంతో 21 జన్మల కొరకు భారతదేశాన్ని శ్రేష్టాచారిగా డబల్ కిరీటధారిగా చేసే సేవ చేస్తున్నాము అని చెప్పండి. वरदान. सेकंड में संकल्पों को स्टॉप कर अपने फाउंडेशन को मजबूत बनाने वाले पास्वित ఆనర్ భవ. సెకండ్లో సంకల్పాలన్నీ స్టాప్ చేసి తమ యొక్క పునాదిని ఫౌండేషన్ని గట్టిగా చేసుకునేటువంటి पासवित ఆనర్గా కండి అని. कोई भी पेपर परिपक्व बनाने के लिए फाउंडेशन को मजबूत करने के लिए आते हैं. మీకు ఏదైనా సమస్యలు వస్తున్నాయి, పేపర్ వస్తుంది అంటే అది మిమ్మల్ని పరిపక్వంగా చేయడానికి, మీ ఫౌండేషన్ని గట్టిగా చేయడానికి వచ్చింది. కాబట్టి మీరు దాంతో గాబరా పడద్దు. బయట వాతావరణం అనేది అలజడి ఉన్నా 1 సెకండ్లో స్టాప్ చేసే అభ్యాసం చేయండి. ఎంత పెద్ద విస్తారం ఉన్నా 1 సెకండ్లో ఇమిట్ చేసేయాలి. भूख प्यास सर्दी गर्मी सब कुछ होते हुए संस्कार प्रकट ना हो. समेटने की शक्ति द्वारा స్టాప్ लगा दो. ఆకలి దప్పిక చలి వేడి అన్నీ ఎలాంటివి ఉన్నప్పటికీ కూడా మరి సంస్కారాలు అనేటువంటివి ప్రకటితం కాకూడదు. ఇముడ్చుకునేటువంటి సర్దుకునేటువంటి శక్తి రావాలి. ఎప్పుడైతే ఇలాంటి సర్దుకునే శక్తి వస్తుందో అన్నిటికీ స్టాప్ పెట్టేసేయగలుగుతూ ఉంటారు. ఇది చాలా సమయం మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీరు పాస్విత్ ఆనర్ అవ్వగలుగుతారు. स्लोगन. अपने सुख शांति के वाइब्रेशन से लोगों को सुख चैन की अनुभूति कराना यही सच्ची सेवा है. తమ సుఖము శాంతి అనే వైబ్రేషన్తో అందరికీ సుఖము శాంతిని అనుభూతి చేయించడమే నిజమైనటువంటి సేవ అంటున్నారు. స్వమానము. నేను సంకల్పాలను స్టాప్ చేసి పాస్విత్ ఆనర్గా అయ్యే ఆత్మను. నేను సంకల్పాలను స్టాప్ చేసి పాస్విత్ ఆనర్గా అయ్యే ఆత్మను.